ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ మార్టినగర్ అండి, రవీంద్ర భారతి స్కూల్, ఎస్ఆర్ఆర్ కాలేజ్. నా పేరు మారుపూడి సుధాకర్. అయితే ఏంటంటే అన్నా క్యాంటీన్ పెట్టడం పెద్ద గొప్ప అండి, చాలా మళ్ళీ ఓపెన్ చేయడం. 5 రూపాయలకే టిఫిన్ అంటే చాలా గొప్ప. 5 రూపాయలకే 2 పూరీలు, కర్రీ, చట్నీ కూడా, చట్నీ దాంతోపాటు కారపొడి కూడా వేసి మంచిగా పెడుతున్నారు. ఈ అన్నా క్యాంటీన్ నిలబడాలని చాలా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం ఎందుకు చేయలేదండి అన్నా క్యాంటీన్? వాళ్ళు తినే రకాలు కానీ పెట్టే రకాలు కాదండి. తినే రకాలండి, పెట్టే రకాలు కాదు. ఏంటంటే బటన్ నొక్కి ఏదో 10 రూపాయలు వేసి వాళ్ళు బిచ్చగాళ్ళని చేస్తున్నారు. వీళ్ళు బిచ్చగాళ్ళని పెద్దవాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏంటంటే బిచ్చగాళ్ళని పెద్దవాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రభుత్వం ఏంటంటే మనిషిని బిచ్చగాని చేస్తున్నారు. మందు విషయంలో కానీ, లేకపోతే భోజనం విషయంలో కానీ, రైస్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఇలా మనిషిని బిచ్చగాని చేశారు. ఒక బటన్ నొక్కి 10,000 వేయడం, 5,000 వేయడం, ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇవన్నీ తినేయడం, కరెంటు బిల్లులు అవన్నీ పెంచడం. ఈ అన్నా క్యాంటీన్లు వచ్చేసరికి మనకేంటంటే రోడ్డు మీద మనకి ఏంటంటే విజయవాడ మెయిన్ ఏంటంటే బయట నుంచి వర్తక సంఘం బాగా వస్తుందండి. వర్తక సంఘం బాగా వస్తుంది. బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎక్కువ. వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద పడుకుంటారు. ఏదో ఎవరో ఇచ్చిన టిఫిన్ తినేసి ఈరోజు బతికేయాలి, ఈరోజు తినాలి, ఈరోజు డ్యూటీ లేదు, ఒక 100 రూపాయలు 200 డ్యూటీకి వెళ్ళాలి, ఆ డ్యూటీ లేదు. అది లేనప్పుడు ఏం చేయాలి? ఎక్కడ అన్నం తినాలి? ఎవరో ఇచ్చి అన్నం కోసం ఆశిస్తున్నారు. ఆ అన్నం అనేది 5 రూపాయలకే అన్నగారి ద్వారా ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఈ శాశ్వతంగా పెడతా ఉన్నారు. నిలబెట్టండి, చాలా బాగుంది, మంచి పథకం పెట్టారు. మెనూ చాలా బాగుందండి. మెనూ వచ్చి 3 కోట్లకి 3 5 15 అంటే ఏమైనా అయిపోదు. ఇప్పుడు 30 రూపాయలు బయట ఒక ప్లేట్ టిఫిన్ తినాలంటే 30 రూపాయలు అండి. ఇక్కడ వచ్చి 5 రూపాయలకి ఒక చపాతీను, కర్రీలు 3, కారపొడి వేసి పెడుతున్నారండి. బ్రహ్మాండంగా ఉంది. అంత మెన్యూ అదిగోండి. మాస్కులు పెట్టుకుని ఒకసారి చూపించండి. అక్కడ మాస్కులు పెట్టుకుని అలాగే చేస్తున్నారు. అసలు బయట ఏ హోటల్లో కూడా అలా మాస్కులు పెట్టుకుని ఈ జుట్టు మీద ఇలా పెట్టుకుని ఎవరు చేయట్లేదు. ఇక్కడ ఈ రోజులో పోయినాయి. ఒకప్పుడు కరోనాలో ఉండేవి, ఇప్పుడు కరోనా పోయిన తర్వాత ఎవరు ఆ పనే చేయట్లేదు. అంత రెస్పెక్టబుల్గా చేస్తున్నారు పర్సన్స్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈయన అమలు కాని పథకాలు పెట్టాడు, ఇవ్వలేడని చెప్తారు. ఈ రోజు మరి అన్నా క్యాంటీన్ పథకాల్లో భాగంగా పెట్టారు కదా. ఏమంటే అక్కడ చేసిన అప్పులు తీర్చాడు నెమ్మదిగా. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పేదవారి పథకం అన్నారు. మెయిన్ పేదల ఆకలి తీర్చడం మెయిన్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది శ్రీ పథకం, ఏది ఫ్రీ బస్సు, అది వస్తుంది. నెక్స్ట్ అలాగలాగా నెమ్మదిగా ఒకటి చేస్తారండి. మొత్తం ఒకేసారి చేయాలంటే అక్కడ నిధులు లేవు కదండి మనకి. ఇప్పుడు ఆల్రెడీ పోలవరం చేయాలి, పోలవరంకి ఆల్రెడీ అడిగారు. ఈ రోజు దాకా 6 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా వచ్చినాయండి నిధులు? వచ్చినాయా? పోలవరం చేశారా? ఇప్పుడు ఎత్తిపోతలు చేస్తున్నారు. శ్రీశైలం పాటు చేసి అక్కడ గేటు పడిపోతే చేస్తున్నారు. అది పెద్ద ప్రాజెక్టు, భారీ ప్రాజెక్టు, అది చేస్తున్నారు. మరి ఎవరన్నా ముట్టుకున్నారండి? ముట్టుకోవాలా? అలాంటిది ముట్టుకుని చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టింది వసూలు చేయడం కోసం, ఆయన పేరు కోసం పాకులాడుతున్నాడు. నిజంగా పేరు కోసం పాకులాడుతున్నాడా, వసూలు కోసమే పెట్టారు అన్నా క్యాంటీన్? పేరు కోసం అస్సలు లేదండి. పేరు కోసం అసలు అవసరంలా. దీని మీద హరే రామ వాళ్ళకి ఇచ్చారు. ఏది పెద్ద ఇది పూరి జగన్నాథ స్వామి గుడి, వాళ్ళు 1 కోటి మంది 2 కోట్ల మందికి పెట్టే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. మెయిన్ కాంట్రాక్ట్ వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళు చేస్తుంది కాంట్రాక్ట్ చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చారు. ఆయన పేరు కోసం అసలు అవసరం. విరాళాలు గోల్డ్ మంది వస్తారు. నేనైనా ఇస్తానండి, నా జేబుల్లో డబ్బులు ఇస్తాను ఆయనకి. అలా గవర్నమెంట్ పథకం కదా, గవర్నమెంట్ పథకం కాబట్టి వసూలు కోసం పెట్టారు. నిజంగా వసూలు కోసం పెట్టినట్టేనా? వసూలు చేసి ఏం చేసుకుంటాడండి ఆయనకి లేని డబ్బులు. ఆయన సంపాదించాలంటే చాలా డబ్బులు. ఆయన కొడుకు కోసం కానీ, కూతుళ్ళ కోసం కానీ, ఎవరి కోసం కానీ సంపాదించకుండా 70 ఏళ్ళు వచ్చినా నిలబడి సంపాదిస్తున్నాడు. నిలబడి 10 మందికి పెడుతున్నాడు. ఏది అన్నగారి
బిడ్డ కాబట్టి చేస్తున్నాడు ఆయన, మనవడు కాబట్టి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ 5 రూపాయలు మిస్ చేస్తుంది, మిస్ చేసి ప్రగల్భాలు పలుకుతున్నామని అంటున్నారు. నిజంగానే మిస్ చేస్తుందో అది? ముష్టి అనేది కాదండి, ముష్టి అనేది ఎందుకు వేస్తా అండి? ముష్టి అనేది వేస్తే మీకు ఇప్పుడు ఈ పింఛన్ ఇచ్చారు. జగన్ గవర్నమెంట్ ఏముంది, నేను 3000 పింఛన్ చేసేస్తానంది. 2000 పింఛన్ ఏం చేసింది? బాబు గారి పింఛన్ని, చంద్రబాబు గారి పింఛన్ ఏం చేసింది? సంవత్సరానికి 250 అని చేసుకొచ్చింది. బాబు గారు వచ్చింది చేశారు, మొత్తం 7000 ఇచ్చేశారు. 7000 ఇచ్చిన తర్వాత కూడా నెలకి నేను ఇంత ఇస్తానన్నారు, 4000 ఇస్తానన్నారు. 4000 కొత్తగా 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. మధ్యలో బోకర్లు లేకుండా చేస్తున్నారు. బోకర్లు ఏంటంటి? సచివాలయం బోకర్లు ఏంటి? వాలంటీర్లా, ఎదవలా? 10th క్లాస్ 9th క్లాస్ చదువుకున్నా ఎదవలా వచ్చేది వాలంటీర్లు? వాళ్ళ వాలంటీర్లు 9th క్లాసు 10th క్లాస్ చదువుకున్న వాలంటీర్లా? ఏది వైఎస్ఆర్సీపీకి నమస్తే సార్ అనే వాలంటీర్లా? అంటే ఇక్కడ పెట్టే ముష్టితో సమానం అంటారా? ముష్టేనా ఇది? ఇక్కడ పెట్టే ముష్టితో సమానం అంటారా? ముష్ట ఏంటంటే ఏంటి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. 15 రూపాయలకి 3, 5, 15 పెడుతున్నాడు. పెట్టాడే ఏ రోజైనా జగన్ 5 రూపాయలకు భోజనం పెట్టాడండి ఎక్కడైనా సరే? వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి షర్మిలానే తిడుతుంది కదండి. షర్మిలానే బండ బూతులు తిడుతుంది కాదు, బయటికి రావట్లా మీడియాలో. షర్మిలా తిడుతుంది. వాళ్ళ అమ్మ నాన్నకే కూడి పెట్టినాడు, జనానికి ఎలా కూడి పెడతాడండి? ఓవరాల్ గా చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? ఆయన సంపాదించుకునే రకం, నేను పేదలు పెట్టే రకం. ఈయన దగ్గర అన్ని 1000 కోట్ల ఆస్తి లేదు బాబు దగ్గర. ఆయన దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి దాక్కుంటాడు. వాళ్ళ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏం చేసుకుంటాడు నాకేం అర్థం కావట్లా. ప్రభు అంటాడు. ఓన్లీ ప్రభువే తప్ప ఏమీ లేదు ఆ మనిషి దగ్గర. ఆయన ఇక్కడ జనాల మధ్యలో ఉండకుండా, నా జనాల మధ్యలో రావాలంటే సెక్యూరిటీ కావాలన్నాడు. కానీ జనాల్లో రాబోయే ఇంట్లో ఉండాలంటే ఇంట్లో ఉండకుండా బెంగళూరు కాసేపు కోల్కతా ఎందుకు వెళ్తాడు అనుకుంటున్నారు? ఆయన ఏంటంటే ఈ మనిషి భయపడిపోయాడండి. రోడ్డు మధ్య జనానికి వస్తే తిడతారు, వస్తారు, మీదకు వచ్చేస్తారు అని. దీనికోసం ఏంటంటే నాటకం. ఒక రాయి తగిలింది, కన్ను పగిలింది, సొట్ట పడింది, ఎక్కడ పగిలితే ఎక్కడ స్టిక్కర్ వేయడం, ఇట్లాంటి షోయింగ్. ఈ షోయింగ్ ఏంటంటే జనాలు ఒకటండి చెప్తున్నా, మీరు టీవీ చూసుకునే వాళ్ళందరికీ ఒక నమస్కారం అండి. ఒక్క విషయం మేము చెప్తున్నా, నేను శివభక్తుడిని. ఎవరు చూడకపోయినా ఒక్కరిని చూస్తుంది, భగవంతుడు చూస్తాడు. ఆ భగవంతుడే చూశాడు. ప్రజల దుర్గమ్మ అండ ఉంది విజయవాడకి, అలాగే ఆంధ్రప్రదేశ్కి అండ బాబు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరో చెయ్యేశాడు. ఇది అండ ఉంది. ఎవరో చూడకపోయినా ఒక భగవంతుడు చూస్తే ఒక కన్ను చూస్తూ ఉంటుంది. ఇదే తగిలింది. ఆ కన్ను కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి అయినా చెప్తున్నా, ఒక కన్ను చూస్తూ ఉంటుంది. ఆ కన్నుతోనే చూసి భగవంతుడు ఈ మనిషిని బయటికి పంపించాడు. జగన్ అనే వ్యక్తిని బయటికి పంపించాడు. దుర్మార్గం 5 సంవత్సరాలు జరిగింది. ఇక జన్మలో జగన్ అనే పేరే రోడ్డు మీదకి రాదు.